ఇక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కృష్ణ గారు, మిమ్మల్ని ఏ టైంనైనా స్ట్రాంగ్ రూమ్లకు పంపుతున్నారా? పంపట్లేదు. నన్ను పంపలేదు. నాకు రికార్డెడ్గా ఉంది. 24 అవర్స్ మేము వెళ్ళొచ్చట. నిన్న రాత్రి 10:20కి వెళ్ళాను, రికార్డ్ చేసి వచ్చాను. 10:20కి నేను వెళ్ళొచ్చా అంటే లేదు సార్, మేము ఇప్పుడు 10కి వెళ్ళాం, వచ్చాం, వెళ్ళడానికి లేదు అని అక్కడ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గారు చెప్పారు. నేనున్నాను, దిలీప్ ఉన్నారు, మా టీం ఉన్నారు, మేము వీడియో రికార్డింగ్ కూడా చేసాం. ఉదయం 6కి రండి, మధ్యాహ్నం 2కి రండి, వాళ్ళతో పాటే వెళ్ళాలట. మరి అప్పుడు దేనికి? వాళ్ళు ఇచ్చిన 10 నిమిషాలు, ఉదయం మధ్యాహ్నం 10 నిమిషాలు, రాత్రి 10 గంటల 10 నిమిషాలు, అంటే తతిమా 24 గంటలు, 23:30 గంటలు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. చుట్టూ సెక్యూరిటీ లేదు. 14, 15, 16 దిలీప్, మన హరి, గణేష్, మన క్యాండిడేట్లు అందరూ ఫైట్ చేస్తే, నేను అప్లికేషన్ ఇస్తే కొంచెం సెక్యూరిటీ పెట్టారు. నేను కోర్టులో నిన్న కాక మొన్న వాదించిన దానికి జవాబు కూడా ఇవ్వలేకపోయారు ఈ ఆర్ఓ గారు కానీ ఈసీ కానీ. వాట్ క్వశ్చన్స్ హ్యావ్ ఐ రైజ్డ్? నెంబర్ 1, why you have given CCTV links in 2019 to candidates? Why you are not giving now? Were you right then? Are you right now? Why EC changed the rules? First question. అప్పుడు సీసీటీవీ లింకులు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు అప్పుడు తప్పు చేశారా, ఇప్పుడు తప్పు చేస్తున్నారా? క్యాండిడేట్లు అందరం అడుగుతున్నాం. 20 మంది సంతకాలు పెట్టాం. 2, సీసీటీవీ కెమెరాలు వెనకన ఎందుకు పెట్టలేదు, ముందునే ఎందుకు పెట్టారు? నిన్న కూడా ఆఫీసర్స్ని అడిగాను. నేను నిన్న వెళ్ళాను, మొన్న వెళ్ళాను, ఇప్పటికి 7 సార్లు వెళ్ళాను. ఇప్పటికి కూడా సీసీటీవీ కెమెరాలు వెనకన పెట్టలేదు. ఏమనంటే సింగిల్ ఎంట్రీ ఉందని. ఏం బ్యాక్ సైడ్ నుంచి దొంగలు రారా? ఒకవేళ విండో నుంచి రాలేరా? మేము ఫోటోలు తీసాం, విండోలు ఎలాగున్నాయి, ఎంత వీక్గా ఉన్నాయి. విండోలో నుంచి రాలేరా? బ్యాక్ను బద్దలు కొట్టి రాలేరా? 2, ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు కూడా June 1 ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఎలక్షన్. ఫస్ట్ ఫేజ్లో వద్దు, లాస్ట్ ఫేజ్లో ఎందుకు పెట్టమన్నాను? మోదీ గారు ఎలక్షన్ ఎప్పుడు పెడుతున్నారు? ఈరోజు June 1. మరి నా ఎలక్షను, మా ఎలక్షను నేను కదా ఫైట్ చేశాను కోర్టులో. 4th ఫేజ్లో ఎందుకు పెట్టారు? అక్కడ లాస్ట్ ఫేజ్లో ఎందుకు పెట్టారు? ఆయనైతే 89 ర్యాలీస్ చేసుకోవచ్చు. ఆయనైతే ఆర్ఎస్ఎస్ లీడరు, బీజేపీ లీడరు, ప్రధానమంత్రి. ఆయనకో చట్టం, మాకో చట్టమా? అసలు దేశం అంతా ఒక్కరోజే ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు? ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కదా, లక్షల మంది. 7 ఫేజుల్లో ఎందుకు పెట్టాలి? నా ఆర్గ్యుమెంట్స్ కానీ లైవ్ మీరు వింటే విన్న లాయర్స్ 100,000 మంది షాక్ అవుతున్నారు. అందుకే 10లో 10 కోర్టు ఆర్డర్స్ ఇస్తున్నారు. ఎవరు ఆర్డర్ అవినీతిగా ఇస్తారో వాళ్ళ మీద కేసు పెడతా. పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ అడుగుతాను, సుప్రీంకోర్టులో ఇన్వెస్టిగేషన్ చేయమంటాను. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు ఎలాగయ్యాయి? కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ నాకు చేయలేదా? ఇప్పుడు మీకు అర్థమైంది. ఆ ఏసీపీ ప్రజాశాంతి పార్టీ రిలీజ్ చేశాడా లేదా? ఎందుకు నా ఫోన్ ట్యాపింగ్లు రేవంత్ రెడ్డి కంటే ఇతరుల కంటే ఎక్కువ చేశారు? నేను ఒక్కడనే కేసీఆర్ మీద కేసులు వేసి గెలిచా. ఫిబ్రవరి 15 ఆయన పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి? ఇది గవర్నమెంట్ డబ్బుతో కట్టినది. అంబేద్కర్ ఏప్రిల్ 14న పుట్టినరోజును ఎందుకు చేయకూడదని 5 సార్లు ఆర్గ్యూ చేసి సెక్రటరేట్ను ఓపెన్ చేయకుంటే ఎవడైనా చేస్తాడా? జేడీ లక్ష్మణ్ నాకు టెక్స్ట్ పెట్టారు, ఐఎమ్ ఛాలెంజింగ్, మీరు ఈ కేసు గెలవలేరు, ఆయన ఎగ్జాక్టివ్ అని నాకు టెక్స్ట్ పెట్టాడు తమ్ముడు. ఆయన షాక్ అయిపోయాడు, ఎలా నేను ఆర్గ్యూ చేసి పోస్ట్పోన్ చేయించాను. ఫామ్ హౌస్ 4 ఎమ్మెల్యేలది సిట్ ఎంక్వైరీ అంటే లోకల్ ఎంక్వైరీ చేస్తే కుదరదు, సిబిఐ ఎంక్వైరీ వేయాలి. చీఫ్ జస్టిస్ బుయాన్ 100 కోట్ల 1000 కోట్లు తీసుకున్నాడని అల్టిమేటం ఇచ్చాను ఓపెన్గా ప్రెస్లో. 30 రోజులు టైం ఇస్తాను అన్నాను. 2 వారాల్లో సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఇలాగ ఒకటి కాదు, కామారెడ్డి రైతులకు న్యాయం 1 by 1. కేసీఆర్ గారి మీద 5 కేసులు నేను గెలిచాను, ఆయన నా మీద 3 కేసులు వేశారు, 3 గెలిచాను. ఆలకించండి ఆర్ఓస్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. పోలీస్ కమిషనర్స్ విశాఖపట్నం
పోలీసులు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఏసీపీ, డీసీపీలు, కమిషనర్లు ఆలకించండి. నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా. నా అడ్వైస్ తీసుకుంటే బాగుపడతారు. లేదా నా దగ్గర 3 బట్టలు ఉంటాయి. మీరు కానీ అవినీతి జరిగితే రిపోర్ట్ చేయండి నాకు. మిమ్మల్ని ఎవరు సస్పెండ్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది. ఎవరైనా సస్పెండ్ చేస్తే ఆ టైంలో మీకు డబల్ శాలరీ ఇచ్చి మా చారిటీ తరపుని ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాం. మీ కొరకు నేను అండగా ఉంటాను. కేజ్రీవాల్కి ఎలాగైతే అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు ఆఫీసర్స్ ఆయన్ని ముఖ్యమంత్రి చేశారో ఢిల్లీలో, అలాగ మీరు ఇక్కడ నన్ను ఎంపీగా గెలవకుండా చేయాలని ఇక్కడున్న ఆర్ఓ గారు చెప్పినవి చేయకుండా, ఒకటి సీసీటీవీ కెమెరాలు బ్యాక్ సైడ్ పెట్టలేదు ఇప్పటికీ. 2 సీసీటీవీ లింకులు 2019లో ఇచ్చినట్టు ఇప్పటికీ ఇవ్వలేదు. 3 7 నియోజకవర్గాల్లో 12 గంటలు మేము పెట్టుకుంటాం. 14 మందికి పర్మిషన్ ఇమ్మన్నాం, ఇవ్వలేదు. 21వ తారీఖున 3కి ఇచ్చారు, వాళ్ళు కూడా జరిపిస్తున్నారు. 4 ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం మమ్మల్ని అన్ప్రెసిడెంటెడ్ యాక్సెస్ ఇవ్వండి అన్నాం, నిన్నటి వరకు కూడా ఇవ్వలేదు. 5 ఈరోజు సీసీటీవీ కెమెరాలు పనే చేయట్లేదు. 13, 14, 15 లోపల ఏం జరిగింది? ఇక్కడ బూత్లో 6 గంటలకి ఎలక్షన్ అయితే 12 గంటల వరకు వెహికల్ ఇక్కడి నుంచి ఈవీఎంలు ఎందుకు వెళ్ళలేదు? ఆ 6 గంటలు ఏం జరిగింది? అవినీతికి వ్యతిరేకంగా 81లో బాటం శ్రీరామూర్తిని పిలిచి అక్కడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వలిని నర్సీపట్నం కాలేజ్ వైస్ చైర్మన్గా నేను సస్పెండ్ చేయించిన సంగతి మీలో కొందరికే తెలుసు. ఎక్స్పైరీ మెడిసిన్స్ అమ్ముతుంటే అమ్మకుంటా ఆపింది నేను. 81లో ఫైట్ చేశాను. ఈరోజు వరకు నేను ఫైట్ ఆపలేదు, ఆపను కూడా. అప్పుడు లోకల్ లెవెల్లో చేశాను, ఇప్పుడు నేషనల్ లెవెల్లో చేస్తున్నాను. విశేషం ఏమిటంటే మీడియాలు 1-2 మెయిన్ ఛానళ్ళు తప్ప తత్మయాన్ని అమ్ముడు పోయాయి మోదీకి. ఎవరి ఛానళ్ళు వాళ్ళు చూపించుకుంటున్నారు. ఛానల్స్ రాలేదు 1-2 తప్ప. ఎప్పుడు మేము ఇది పెట్టినా ఒక ఏబిఎన్ మాత్రం 10 పెద్ద ఛానల్లో ఏబిఎన్ మాత్రం